ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్స్ విషయంలో కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కొత్త సినిమాల విడుదల సమయంలో మూవీ ఇండస్ట్రీ వారు సినిమా నిర్మాతలు టికెట్ రేట్లు పెంచమని అడుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పందించి వాటిని పెంచుతోంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు పేదవాడికి వినోదాన్ని దూరం చేస్తున్నారని కోర్టుల్లో పిటిషన్స్ వేస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఈ విధమైన విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అన్ని సినిమాలకు యూనిఫామ్గా ఉండేలా హై బడ్జెట్, మీడియం బడ్జెట్, స్మాల్ బడ్జెట్ అంటూ 3 కేటగిరీల్లో మాత్రమే రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుకునేలా కొత్త పాలసీ తీసుకొస్తున్నట్టు కందుల దుర్గేష్ చెప్పారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. టికెట్ రేట్లు పెంచే అంశంపై సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రముఖులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని పాలసీ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన మంత్రి త్వరలోనే వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఆ పాలసీ రూపుదిద్దుకున్నాక దానిని అనుసరించి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోవాలని నిర్మాతలను ఆదేశిస్తామన్నారు. గవర్నమెంట్ పాలసీని అనుసరించి టికెట్ రేట్లు ఉంటే ఏ సమస్య ఉండదని, నిర్మాతలకు, ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఈ పాలసీ ఉంటుందని మంత్రి దుర్గేష్ చెప్పారు. ఏపీలో షూటింగ్లు కాదు, నిర్మాణాలు చేయండి. రాష్ట్ర విభజన తర్వాత గతంతో పోలిస్తే ఏపీలోని అందమైన ప్రాంతాలను షూటింగ్లకు వినియోగించటం సంతోషకరమైన అంశమని మంత్రి దుర్గేష్ చెబుతూ, ఏపీలో షూటింగ్లు చేసుకుని వెళ్లటం కాదు, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తాం. మీకు అనువైన ప్రదేశాల్లో స్టూడియో, రికార్డింగ్, రికార్డింగ్, డబ్బింగ్ థియేటర్లు నిర్మించండి అని సినీ నిర్మాతలకు, దర్శకులకు సూచించారు. సినిమా రంగానికి వైజాగ్ చాలా అనుకూలమైన ప్రదేశం కాబట్టి సినీ ఇండస్ట్రీ ముందుకొస్తే ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పిన దుర్గేష్, స్థానికంగా ఉండే ప్రతిభకు అవకాశం ఇవ్వండని సినీ ఇండస్ట్రీని కోరారు. స్థానికంగా ఉండే టెక్నీషియన్లు, డాన్సర్స్, ఫైటర్స్, యాక్టర్స్ను సినిమాల్లో వినియోగించుకోవాలని సూచించారు. సినీ ఇండస్ట్రీ ముందుకు వచ్చి వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి. తద్వారా 24 విభాగాలకు సరిపడా సిబ్బంది ఏపీ నుండి తయారవుతారు. వారికి ఉపాధి, నిర్మాతలకు తక్కువ ఖర్చుతో సపోర్ట్ దొరుకుతుంది అని మంత్రి దుర్గేష్ సినీ పెద్దలను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. అతి త్వరలోనే సమగ్ర ఫిల్మ్ పాలసీ తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అన్నారు. అలాగే ఏపీలో షూటింగ్లు చేయటం పెంచితే సెట్ వేసి సినిమాలు నిర్మించటం తగ్గుతోందని, ఇక్కడ ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గోదావరి జిల్లాలోని ప్రకృతి అందాలను కవర్ చేస్తూ అందాన్ని పాడు చేయకుండా ఉండేలా, సినిమాలకు అనుకూలంగా వినియోగించుకునేలా ఒక పాలసీని కూడా రెడీ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి దుర్గేష్ అన్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో ప్రీమియర్ టికెట్ రేట్లను ఏకంగా 1200కు పెంచటం, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందటంపై సోషల్ మీడియాలోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరిగింది. సినీ బృందంతో పాటుగా ప్రభుత్వాల వైఖరిపైన విమర్శలు చెలరేగాయి. దీంతో ఇప్పుడు 2 తెలుగు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కొత్త పాలసీలను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ కామెంట్స్ చేశారు.